హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ లో మీ అభిప్రాయం ఏంటో నాకు చెప్పండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి పోదాం. నా ఇష్టసఖి పార్ట్ 93. అతని ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం ఆమెను ఆకర్షించాయి. కానీ వెంటనే అతనికి ఆమెకి నైట్ ఎంగేజ్మెంట్ అయ్యిందనే విషయం గుర్తొచ్చింది షీలాకి. ఇంత పర్ఫెక్ట్ గా ఉండే వ్యక్తి నా సొంతం కాబోతున్నాడా అని నమ్మలేకపోతున్నాను అనుకుంటుంది మనసులో, చిరునవ్వు నవ్వుతూ. ఆ క్షణం అతన్ని ఎలాగైనా తన వాడిని చేసుకోవాలనే ఆలోచన ఆమె మనసులో మొదటి విత్తనంలా పడింది. ఈ కంపెనీని నేను పెట్టడానికి కారణం మా నాన్నగారు. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం మా నాన్నగారు. ఆయన బస్ స్టాప్ లో టీ అమ్మేవారు. జీవితంలో ఆయన పైకి ఎదగాలనుకుని ఆ తర్వాత టీ స్టాల్ పెట్టారు. బట్ నేను మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించి టీకి సంబంధించిన రీసెర్చ్ చేస్తూ అందులో టీకి మెయిన్ ఇంగ్రీడియంట్ టీ పొడి అని అర్థమై ఆ దిశగా నా ప్రయాణాన్ని ఈ వ్యాపారంతో స్టార్ట్ చేశాను 20 ఏళ్ల క్రితం. ఇవాళ చార్మినార్ టీ పేరుతో నా టీ పొడి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఫేమస్ అయిపోయింది. అలాగే దేశం లెవెల్లో నా టీ పొడి నంబర్ 1 గా వెళ్ళి పేరు తెచ్చుకోవాలని ఎంతో ఆశపడుతున్నాను. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాను. మొత్తం కంట్రీ అంటే దేశంలోనే ప్రతి రాష్ట్రంలో నా కంపెనీ, నా టీ పొడి అమ్మకాలు స్టార్ట్ అయితే అప్పుడు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్తో వా చార్మినార్ అని నా టీ పొడి యాడ్లో అనిపించాలనేది నా చిరకాల కోరిక. అది త్వరలో తీరుతుందని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు కూడా నా ఆశయానికి సహకరిస్తారని కోరుకుంటున్నాను అన్నాడు. ప్రతి 10 రోజులకొకసారి తన గొప్పదనాన్ని తెలిపే ఆ కంపెనీ ఓనర్ పరమానందం 45. నందన్కి ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కావాల్సిన టైంలో కంపెనీ కోసం కష్టపడ్డాడు. తీరా కన్ను తెరిచాక పిల్లలు ఎవ్వరూ ఇవ్వడం లేదు. సో ఇప్పుడు పెళ్లి కోసం కష్టపడుతున్నాడు. మ్యాచెస్ కూడా చాలా కష్టంగా రావడంతో లవ్ మ్యారేజ్ వైపు అడుగులు వేస్తున్నాడు. అందుకే ఆఫీస్కి వచ్చిన నుంచే వేట మొదలు పెడతాడు. ప్రతి 10 రోజులకొక్కసారి లేకపోతే కొత్తగా ఎవరైనా లేడీ ఎంప్లాయీ తన ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు ఇలా తన గురించి గొప్పలు చెప్పడం ఈ మధ్య సర్వసాధారణమైపోయింది పరమానందానికి. ఈ రకంగా అయినా ఒక అమ్మాయి తనకు ఇంప్రెస్ అయిపోయి ప్రేమలో పడుతుందన్న ఆలోచన ఇప్పుడు తనకి కలిగింది. తలపై జుట్టు మొత్తం తెల్లబడడంతో రకరకాల డైలు ట్రై చేశాడు. దాని ఫలితం ఉన్న జుట్టంతా ఊడిపోయింది. ఇక నెక్స్ట్ ఏం చేయాలో తెలియక ఈ మధ్యన కొత్తగా విగ్గు కొనుక్కొని దాంతో నెట్టుకొస్తున్నాడు. ఇక కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు, ముఖం మీద ముడతలు ఉన్నాయి. వాటి కోసం రకరకాల ఫేస్ ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటాడు. పాతవి పోవడానికి కాదండోయ్, కొత్త కొత్తవి రాకుండా ఉండడానికి. చుట్టూ దాదాపు 50 మంది స్టాఫ్ లో కొత్తగా ఒక అమ్మాయి, తనెవరో కాదు ఈషిక కూడా నిలబడింది. వాళ్ళ కంపెనీ ఓనర్ చూడడం ఆమె ఇదే ఫస్ట్ టైం. అప్పటి వరకు తన గురించి గొప్పగా చెప్పిన పరమానందం తననే చూస్తున్న ఈషికాని ఒక చూపు చూసి లోపలికి వెళ్ళిపోయాడు స్టైల్ గా నడుచుకుంటూ. ఆమె ఎంతో తనని గొప్పగా చూస్తుందని వాడి ఫీలింగ్. ఇక అతను వెళ్ళిపోవడంతో మిగతా వాళ్ళు తమ తమ టేబుల్ దగ్గరికి వెళ్తూ ఉండగా వెళ్ళిపోయాడా, వీడి సోది ఈనలేక చాలాసేపటి నుంచి వాష్రూమ్ లో నిల్చున్నా అన్నాడు అప్పుడే లోపలికి వచ్చిన సంజయ్. ఇప్పుడే వెళ్ళాడు. ఎదవ, ఏ బ్రాసి ఎదవ, ఎప్పుడు చూసినా వాడి డబ్బా వాడే కొట్టుకుంటాడు, వేరే వాళ్లకు ఛాన్స్ ఇవ్వడు, ముసలి నక్క అంటుంది ఇషిక పక్కనే ఉన్న దీపిక. వీడేదో ఎయిడ్స్ కు కరోనాకు మందు కనిపెట్టినట్టు బిళ్ళపేంటే. అయినా కంపెనీ పేరు చార్మినార్ అంట, ఎవరైనా ఇలా పెట్టుకుంటారా? వీడు కాల్చి పడేసిన చార్మినార్ సిగరెట్ పీకలా ఉంటాడు. వా తాజ్ అని తబలా విద్వాంసుడు జాకిర్ హుసేన్ అన్నట్టు ఏఆర్ రెహమాన్తో వా చార్మినార్ అనిపిస్తాడంట. వాడి కోరిక చూడు. ఆ మాట వింటే ఏఆర్ రెహమాన్ ఎగేసి తంతాడు విని అని మమత అనగానే అందరూ నవ్వారు. వాళ్ళిద్దరూ ఇషిక కోలింగ్స్. మొదటి రోజు దీపిక పరిచయమైంది, తర్వాత మమత. ఇక సంజయ్ ఇషిక ముందుకు వచ్చి, హాయ్, న్యూ జాయినింగ్ అంట కదా, ఐఎమ్ సంజయ్
అంటూ పరిచయం చేసుకున్నాడు. హాయ్ ఇషిక అని చెప్పింది నవ్వుతూ. ఓకే. దీపిక అండ్ మమత ఈ రోజు నుంచి మీ ప్రాబ్లమ్స్ ఆఫీస్‌లో అన్నీ సాల్వ్ అయిపోతాయి అన్నాడు సంజయ్. దాంతో వాళ్ళు ఆసక్తిగా అతని దగ్గరకు వచ్చి నిజమా? ఎందుకలా చెప్తున్నావు? అని అడిగారు. ఎందుకంటే ఈ అమ్మాయి చాలా బావుంది. మీకంటే కూడా. ప్లీజ్ కుళ్ళుకోకండి. నిజం చెప్తున్నాను. సో మన బాస్ నుంచి ప్రాబ్లమ్స్ మీకు లేనట్టే. బట్ ఇషిక గారు మీకు మాత్రం ఉన్నట్లే. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నాకు తెలిసి ఈ పాటికి మీకు మా బాస్ బకాసురుడి నుంచి కాల్ వచ్చుండాలి అని సంజయ్ అనగానే, లేదు ఇంకా రాలేదు అన్న ఇషిక మాట పూర్తి కాకముందే, ఏంటి మీటింగ్ పెట్టారు? వెళ్ళి పని చూసుకోండి అంటూ వచ్చిన మేనేజర్, మిస్ ఇషిక మిమ్మల్ని ప్రొపరైటర్ సార్ పిలుస్తున్నారు అని చెప్పగానే ఇక షాక్ అయిపోయింది ఇషిక. హలో, ఏంటండి మేడం కాస్త లేస్తారా? తట్టి లేపాడు దేవాంశ్ ఆమెను. అబ్బా ఏంటి టైం చూడండి, మార్నింగ్ 2:40, మిగిలిన 3 అవర్స్ అయినా పడుకోనివ్వండి ప్లీజ్ అంటుంది ఇషిక. పడుకోండి మేడం, ఎవరొద్దన్నారు? కానీ ఇదేంటి అని ఆమె ముందున్న టీపై పైన చూపించాడు. హా అని అటువైపు నిద్ర కళ్ళతో చూసి, రేపు మార్నింగ్ తీసి పెడతాను, ఇప్పుడు నా వల్ల కాదు, కావాలంటే మీరు జాగ్రత్త చేయండి అంటుంది ఇషిక. నేను అది జాగ్రత్త చేయి లేకపోతే దొంగలొచ్చి ఎత్తుకెళ్తారు అనట్లేదు. నేను ఇచ్చిన గిఫ్ట్‌కి వాల్యూ అదేనా అని అడుగుతున్నాను అన్నాడు దేవాంశ్. సారీ మిస్టర్ మిత్తల్, మీరిచ్చిన గిఫ్ట్ అనే కోపం కాదు కానీ అది చాలా ఎక్స్‌పెన్సివ్ అని కూడా నాకు తెలుసు. పార్టీలో అందరూ అనుకుంటున్నారు అది డైమండ్ నెక్లెస్ అని. నాకు అప్పుడే అర్థమైంది. బహుశా అది ఎంత కాస్ట్ ఉంటుందో కూడా ఎక్స్‌పెక్ట్ చెయ్యలేనేమో. బట్ ఐయామ్ సో సారీ. నేను మీరిచ్చే గిఫ్ట్‌ని బేర్ చేయలేను. అందుకే నాకొద్దు మీ గిఫ్ట్ అని వెంటనే, మరి బేర్ చేయనప్పుడు పార్టీలో ఎందుకు వేర్ చేశావు అని మీరు అడగొచ్చు. అది కూడా చెప్తాను. అది వేసుకున్నది మీకోసమే. అంటే మీ స్టేటస్ కోసమే మిస్టర్ మిత్తల్. మిస్టర్ దేవాంశ్ మిత్తల్ వైఫ్ అంటే కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కదా! అందుకోసమే వేసుకున్నాను. అంతకు మించి నాకు దానికి సంబంధమే లేదు. మీరు అంటూ ఉంటారు కదా నా రేంజ్ తక్కువ అని. అది కూడా ఈ గిఫ్ట్‌కి వర్తిస్తుంది. మీకు అంతగా నాకు బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వాలి అనిపిస్తే నా రేంజ్‌కి తగ్గట్టు ఏదైనా కాటన్ శారీ, లేదంటే ఏదైనా పర్స్ చైన్, అదే ముత్యాల హారం తెచ్చి ఇవ్వండి. హ్యాపీగా తీసుకుంటాను. సో ప్లీజ్ ఇప్పుడు మాత్రం నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను ఫుల్‌గా టైర్డ్ అయిపోయాను అంటూ కళ్ళు మూసుకొని పడుకుంది ఇషిక. మీరిచ్చిన 30,00,00,000 నెక్లెస్‌ని మళ్ళీ ముట్టుకోని ఆమె 13,00,00,000కు ఆశపడుతుందా? అన్న బుజ్జి మాటకి రాకీ బర్త్‌డే సెలబ్రేషన్ రోజు జరిగిన ఇన్సిడెంట్ గుర్తు చేసుకున్నాడు దేవాంశ్. కాసేపటి క్రితమే తన షవర్ ముగించుకొని డ్రెస్సింగ్ ఏరియాలో రెడీ అవుతూ, దేవ్ రెడీ అయ్యావా? వెళ్దామా ఆఫీస్‌కి అని ఒక వాయిస్ వినిపించి తన ఆలోచనల నుంచి బయటికి వచ్చి సీరియస్‌గా బయటికి నడిచాడు దేవాంశ్. అప్పటికే బెడ్‌పై ఒక పక్కన వాలిపోయి ఫోన్ చూసుకుంటుంది షీల. ఆమెను అక్కడ చూసి, నువ్వేం చేస్తున్నావిక్కడ అని అడిగాడు. వెంటనే ఆమె పైకి లేచి, నీకోసమే వచ్చాను దేవ్, నీకోసం టిఫిన్ తేనా అంటుంది స్టైల్‌గా షీల. చిన్న ఫ్రాక్, దానిపైన వేసుకున్న నెట్ కోట్ తీసేయడంతో ఇప్పుడు ఆమె ఎద అందాలు అతని ముందు ఎక్స్‌పోజ్ చేస్తూ మరి దగ్గరగా వచ్చి నిలబడింది షీల. కేవలం ఆమె అందచందాలకే అతను పడిపోయేవాడు అయితే, ఇప్పటి వరకు చాలా మందికి పడిపోయేవాడు. చిన్నప్పటి నుంచి అతని గురించి అంత తెలిసినా కూడా చాలా తక్కువ అంచనా వేసింది దేవాంశిని షీల. నువ్వెందుకు తేవడం? కొత్తగా ఇక్కడ మెయిడ్ డ్యూటీలో జాయిన్ అయ్యావా అని అడిగాడు. అతను అలా అడగగానే తన ఈగో హర్ట్ అయ్యింది. అయినా కూడా లైట్ తీసుకుంటూ, యూ నాటీ, ఎందుకలా జోక్ చేస్తున్నావు అంటూ తన హెయిర్ ని వెనక్కి స్టైల్ గా తోసుకుంది షీల. నేను జోక్ చేయట్లేదు, సీరియస్ గానే చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, నా పర్మిషన్ లేకుండా మరొకసారి నా రూమ్ లోకి రావద్దు అని దేవాంశ్ అనగానే, వాట్ దేవ్, ఎందుకలా అంటున్నావు? అఫ్ కోర్స్ నీతో పెళ్లి జరిగాక నేను ఈ పాత రూమ్ లో ఉండను. మనకంటూ ఒక రూమ్ ని నువ్వు ఎలాగో అరేంజ్ చేస్తావనుకో. బట్ అప్పటి వరకు మనం ఒకరినొకరం అర్థం చేసుకోవడానికి ఈ ఎంగేజ్మెంట్ అండ్ పెళ్లి మధ్యలో వచ్చిన గ్యాప్ ని యూజ్ అవుతుందని ఇలా వచ్చాను.
ఐ నో ఆ ఇషిక వల్ల నీ లైఫ్‌లో చాలా వాక్యూమ్ క్రియేట్ అయ్యింది. బట్ నేను దాన్ని క్లియర్ చేస్తాను కదా! అంటూ అతని 2 భుజాలపైన చేతులు వేసింది. చాలా చొరవగా షీల. వెంటనే వాటిని తీసేసి నువ్వు చాలా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు ఈ పెళ్లితో. బట్ నాకు అన్ని హోప్స్ లేవు. అలా అని ఈ పెళ్లిని కూడా నేను క్యాన్సెల్ చేసుకోలేను అనుకో. బట్ ఎందుకైనా మంచిది ఈ పెళ్లి గురించి ఒకసారి మీ డ్యాడీతో మాట్లాడితే బావుంటుంది. మన పెళ్లి గురించి ఆయన అభిప్రాయం ఏంటో మరొకసారి నువ్వు క్లియర్‌గా తెలుసుకుంటే నెక్స్ట్ నీ లైఫ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అన్నాడు దేవాంష్. అఫ్‌కోర్స్ దేవాంష్, నేను ఆల్రెడీ మా డ్యాడీతో మాట్లాడాను. ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు ఈ సంబంధానికి. పైగా పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారు. అది అడగడానికేముంది ఇంకా? కొత్తగా అని ఆమె అనగానే నేననేది ఎంగేజ్‌మెంట్‌కి ముందు ఆయన అభిప్రాయం కాదు. ప్రెజెంట్ ఈ పెళ్ళికి ముందు అభిప్రాయం. ఎందుకంటే ఆడపిల్ల తండ్రి కదా! ఆయన మాట వింటే నువ్వు బాగుపడతావని నా ఫీలింగ్ అన్నాడు దేవాంష్. అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. కానీ ఏదో ఉంది. సాయంత్రం ఇంటికి వెళ్ళాక డ్యాడీ దగ్గర తెలుసుకుంటా అదేంటో. బట్ ఇప్పుడు మాత్రం క్షణం కూడా నా హీరోని వదిలి ఉండలేను అని మనసులో అనుకుంటూ ఆల్రైట్, దాని గురించి తర్వాత. ఇంతకీ మనం ఆఫీస్‌కి బయలుదేరదామా? ఆఫీస్‌కి వెళ్ళాక ఆఫీస్ వర్క్ మాత్రమే చేయాలి అంటావు. ఇక మనకు దొరికిన టైం మనం ఒకరి గురించి ఒకరం తెలుసుకుంటేనే మంచిది కదా! అని షీలా అనగానే, నేను నీకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా! కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది? అని మళ్ళీ అడిగాడు దేవాంష్. ఎందుకు లేదు? చాలా ఉంది. ఫ్యాక్ట్ ఏంటంటే చిన్నప్పుడు చాలా ఫ్రీగా ఉండేవాడివి. ఎప్పుడైతే బిజినెస్‌లోకి ఎంట్రీ అయ్యావో, అదే నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక అప్పటినుంచి చాలా మారిపోయావు. నిన్నే కాదు, నీ ఆలోచనలు కూడా నేను అందుకోలేనేమో అనిపించింది ఒక టైంలో. బట్ ఇప్పుడు పాసిబుల్ అయ్యేలా ఉన్నాయి. అది 2 అంటుంది షీల. ఓహ్! రియల్లీ? వెరీ నైస్. ఆల్ ది బెస్ట్ అన్నాడు దేవాంష్. ఆ మాటకి అర్థమేంటో తెలీదు. కానీ తెగ మురిసిపోయింది షీల. ఇక టిఫిన్ చేసి ఆఫీస్‌కి బయలుదేరారు ఇద్దరు. పెళ్లి గురించి మీ అభిప్రాయం? అడిగాడు పరమానందం. ఈషికని తన ఛాంబర్‌కి పిలిచి. కొత్తగా ఆఫీస్‌కి వచ్చావు కదా! ఇక్కడంతా ఎలా ఉంది? నీ వర్క్ అయితే నాకు చాలా నచ్చింది అంటూ పొగడ్తల ప్రోగ్రాం పెట్టి నెక్స్ట్ తన మనసులో మాట బయట పెట్టేశాడు పరమానందం. గుడ్ ఒపీనియన్ సార్. ఎవరికైనా అలాగే ఉంటుంది. అది లైఫ్‌లో ఒక పెద్ద మార్పు. కాకపోతే అందరి అనుభవం ఒకేలా ఉండదు. అది వేరే విషయం అనుకోండి అంటుంది ఈషిక. యాహ్! చాలా సింపుల్‌గా మంచి విషయం చెప్పావు. యాక్చువల్లీ నాది కూడా సేమ్ ఒపీనియన్. కాకపోతే ఇప్పటి వరకు ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదు అంటూ వెకిలిగా నవ్వాడు. దాంతో సీరియస్‌గా చూసిన ఈషిక, అవునా? మీకింకా పెళ్లి కాలేదా? ఇంకా మీకు నలుగురు పిల్లలు కూడా అనుకున్నాను సార్. సారీ అంటుంది ఇషిక కావాలని. నాకు పిల్లలు ఉన్నారు అనుకున్నావా? వాట్ ఏ జోక్. యూ నో ఐ యామ్ జస్ట్ 32. మొన్ననే క్రాస్ అయ్యాను అన్నాడు పరమానందం. దాదాపు 13 సంవత్సరాలు లోపలికి నొక్కేసి. అవునా? ఓకే. ఓకే. అంటుంది ఇషిక. మీకు నమ్మకం కలగడం లేదు కదా మిస్ ఇషిక. చూడండి నా హెయిర్‌ని ఎంత బావున్నాయో అంటూ తన విగ్ హెయిర్‌ని స్టైల్‌గా వెనక్కి తోస్తూ అన్నాడు. ఓకే. ఇక నేను వెళ్ళొచ్చా సార్? అంది వాడి సోది వినలేక ఈషిక. అప్పుడేనా కొంతమందిని చూస్తే ఎన్నో ఏళ్ల పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకో ఈషిక నిన్ను చూడగానే నాకు సేమ్ ఫీలింగ్ కలిగింది. మనం బెస్ట్ ఫ్రెండ్స్ లాగా కూడా ఉండొచ్చు అని తను అనగానే, ఇది కాలేజీ కాదు కదా సార్. ఇక్కడ మీరు బాస్, నేను ఎంప్లాయీని. నాకు తెలిసినంత వరకు మన రిలేషన్ ఇదే. నేను కొత్తగా వచ్చాను ఇక్కడికి. నా గురించి మీకు ఎలా తెలుస్తుంది? అదీగాక ఇప్పుడున్నది ఆఫీస్ అవర్. ఈ టైంలో నేను వర్క్ చేయకపోతే బాస్‌గా మీకే లాస్. కాబట్టి నేను వెళ్తాను అంటూ పైకి లేచింది. బాబోయ్! చాలా ముక్కుసూటిలా ఉంది ఈ అమ్మాయి. కానీ బావుంది. ఈ అమ్మాయిని కూడా వదిలేస్తే ఇక నాకు జన్మలో పెళ్లి కాదు. అయినా ఇది ఫస్ట్ డేనే కదా మీటింగ్. ఇకపైన నా ఆఫీస్‌లోనే కదా తను ఉండేది. ట్రై చేస్తూనే ఉంటాలే. పడకపోదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఒక అమ్మాయి ఒక రోజులో పడుతుంది. మరో అమ్మాయి 10 రోజుల్లో పడుతుంది. కానీ ఏదో ఒక రోజు తప్పకుండా పడుతుంది.
పడి తీరాలి. అది ప్రకృతి ధర్మం అని చెప్పాడు. అందుకే టైం వేస్ట్ చేయకుండా నా ట్రయల్‌లో నేనుంటాను అనుకున్నాడు ఫుల్ కాన్ఫిడెంట్‌గా పరమానందం. ఆంటీ ఒకసారి మాట్లాడాలి అంటుంది డోర్ దగ్గరికి వచ్చి అంజలి. ఏంటి? అడిగింది పద్మజ. అది నేను జ్యువెలరీ కంపెనీ అగ్రిమెంట్ సైన్ చేశాను కదా ఆంటీ. టుమారో షూటింగ్ అంటున్నారు. ఇక్కడే ఫిల్మ్ సిటీలో ప్రొడక్షన్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. టుడే మార్నింగ్ 9 వరకు అక్కడ ఉండాలంట. మరి నేను వెళ్ళనా? అడిగింది అంజలి బెరుకుగా. ఈషికాని ఇంటి నుంచి వెళ్ళగొట్టాక అంజలి ప్రెగ్నెంట్ కాదు అని తెలిసి వైభవ్ తనతో మాట్లాడట్లేదు. కానీ పద్మజ మాత్రం తనకి ఫుల్గా సపోర్ట్ చేసింది. జరిగిన దాంట్లో ఇషిక తప్పు మాత్రమే ఉంది, అంజలిది లేదు అని. వైభవ్కి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేసింది. ఈషిక ఇలాంటిది అలాంటిది అంటూ. అయినా కూడా ప్రస్తుతం వైభవ్ అంజలితో ముభావంగానే ఉంటున్నాడు. ఇక హరి అయితే నో కామెంట్స్ అన్నట్లుగా ఉంది. ఇక అప్పటినుంచి అత్త కోడలిద్దరూ ఒకే మాట మీదికి వచ్చారు. ఆల్రెడీ అగ్రిమెంట్ సైన్ చేసింది వైభవ్‌కి తెలుసు అన్నట్లుగా చెప్పి చూసింది. నిజానికి వైభవ్ ఈ ఆఫర్‌కి నో చెప్పాడు. అతనికి తెలియకుండా మేనేజ్ చేస్తుంది ఇప్పుడు అంజలి. సరే వెళ్ళిరా. బట్ 6 వరకు ఇంట్లో ఉండాలి. ఇప్పుడే కాదు, నెక్స్ట్ ఎప్పుడైనా. ఏవైనా ఈవెంట్‌లకి వెళ్ళినా నైట్ టైం అసలు అలో లేదు. 6 లోపల ఇంట్లో ఉండాలి. నైట్ టైం పార్టీస్‌కి కూడా వెళ్ళకూడదు. ఇది నా కండిషన్. దీనికి ఒప్పుకుంటే నువ్వు మోడలింగ్ చేసుకుంటే చేసుకో. కాదు అనుకుంటే ఇంట్లోనే ఉండు. ఈ విషయంలో వైభవ్ కూడా నా మాటే వింటాడు. ఒకవేళ వినకపోయినా వినేలా చేసుకోగలను. అర్థమైందా? అందుకే అసలు నీ హద్దు మర్చిపోకు అంజలి. మళ్ళీ మళ్ళీ గుర్తుకు చేయాలి అంటే నాకు చిరాకు. చూసే వాళ్లకు మన ఇద్దరికి పడదేమో అనుకుంటారు. అలా కూడా నా ఇంటి సంసారమే బయటపడుతుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకే ముందే చెప్తున్నాను అంటుంది ఖచ్చితంగా పద్మజ. ఓకే ఆంటీ, జస్ట్ 3 డేసే షూటింగ్. ఆ తర్వాత ఇంట్లోనే ఉంటాను. అలాగే ఈ 2 ఇయర్స్‌లో జస్ట్ 4 టైమ్సే ఉంటుంది షూటింగ్ అంతే. ఈవెంట్స్ అయితే డీలోనే పెట్టుకోమని చెప్తాను. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ అంటుంది అంజలి. అంటుంది పద్మజ తన మాట విని. ఇక హ్యాపీగా వెళ్ళిపోతుంది అంజలి. అప్పుడే షీలా లోపలికి వస్తూ కనిపిస్తుంది. పెళ్లి అయ్యే వరకు ఆగేలా లేదు ఈ పిల్ల. మన ఇంటి చుట్టే ప్రదక్షిణాలు చేస్తుంది అనుకుంటూ వచ్చి పద్మజ హాల్లో కూర్చుంది షర్మిల పక్కనే. హాయ్ ఆంటీస్, హౌ ఆర్ యూ అంటుంది స్టైల్గా వచ్చి షీలా. ఒక్క రోజులో పెద్ద మార్పేమీ లేదు. కానీ నువ్వేంటి, పెళ్లి ఫిక్స్ అవ్వగానే నా అల్లుడిని నీ చుట్టూ తిప్పుకుంటావు అనుకుంటే నువ్వే బొంగరంలా మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు అనేసింది షర్మిల. ఆ మాటకి చిన్నగా నవ్వింది పద్మజ. దాంతో కొంచెం ఇన్సల్ట్ గా అనిపించింది షీలాకి. దేనికైనా టైం రావాలి ఆంటీ. ఇప్పుడిప్పుడే కదా క్లోజ్ అవుతున్నాం అంటుంది సీరియస్ గా. నువ్వు క్లోజ్ అవుతావో, క్లోజ్ అప్ అవుతావో, లేక కోల్గేట్ అవుతావో తెలీదు. ఆ దరిద్రం మాత్రం మళ్ళీ మా ఇంటికి రాకుండా చూడు. అదే 10,000. అందుకే కదా మా మమ్మీ మా దేవాంష్కి కరిష్మని చేసుకోకుండా నీతో పెళ్లి ఫిక్స్ అవుతుంటే కూడా నేను అడ్డుపడలేదు అంటుంది షర్మిల. ఇప్పటి వరకు పెళ్లి అయితేనే ఏమి చేయలేకపోయారు. ఇప్పుడేం చేస్తారంటే పైగా మీరేదో నా పైన ఎక్కడ లేని దయ చూపించినట్లు మాట్లాడుతున్నారు. ఆ మాటకొస్తే దేవు పెళ్లి గురించి ఏ నిర్ణయమైనా అమ్మమ్మ గారి చేతిలోనే ఉంది. నీ చేతిలో నా చేతిలో లేదు. అర్థమైందా అంటుంది యాటిట్యూడ్ గా షీల. ఏమో అనుకున్నాను, భలే టెక్కుందే దీనికి. వంటికి చిన్న చిన్న బట్టలు వేసుకొని పెద్ద హీరోయిన్ గా ఫీల్ అవుతుంది. మేకప్ తీసేస్తే ముసల్ ముఖంది. ఇది మా దేవాంశిక షిచి అని మనసులో తిట్టుకుంది షర్మిల. తన మాటకి ఏం సమాధానం ఇవ్వకుండా. డోస్ ఎక్కువైనట్టుంది ఆంటీకి అని మనసులో అనుకుంటూ నడుంని ఇంకాస్త తిప్పుకుంటూ దేవాంశి గదికి వెళ్తుంది షీల. బట్ అతను అక్కడ ఉండడు. మళ్ళీ తిరిగొచ్చి మెయిన్ని అడుగుతుంది షీల. తన రూమ్ లో లేడా, వెళ్ళిపోయాడేమో ఆఫీస్కి అని సుజిత వాయిస్ వినిపించి. అదే అయ్యుంటుంది ఆంటీ. యాక్చువల్లీ ఆయనే డైలీ ఆఫీస్కి మన ఇద్దరం కలిసి వెళ్దామన్నాడు. మరి ఏదైనా ఎమర్జెన్సీ ఏమో. ఓకే ఆంటీ, నేను మళ్ళీ కలుస్తాను అంటూ స్టైల్గా హగ్ చేసుకుంది. అలాగే అని సుజిత అనగానే, అదేంటి ఇంటికి కాబోయే పెద్ద కోడల్ది
ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే ఎలా? మాతో కలిసి టిఫిన్ చేయకున్నా పర్వాలేదు, కనీసం మా అత్తయ్య గారికి టిఫిన్ కూడా వడ్డించావా అని అడిగింది పద్మజ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.